ఐపీఎస్ల బదిలీలు క్యూలో ఐఏఎస్లు. యా అంటే దాదాపు హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని మొత్తం సిపిలు మొత్తాన్ని మార్చేశారు, సఫలింగ్ చేసేసారు, స్టీఫెన్ రవీంద్ర గారిని అటాచ్ చేసేసారు తీసుకెళ్ళి. మొత్తానికి శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఎవరైతే ముఖ్యమంత్రి గారి సిపిఆర్ఓగా అయోధ్య రెడ్డిని నియమించారు, తను దాదాపు రేవంత్ రెడ్డి గారితో సుదీర్ఘకాలంగా ట్రావెల్ చేస్తున్నారు, మీడియాలో అనేక ఆర్గనైజేషన్స్లో జర్నలిస్ట్గా పనిచేశారు, తన్నే అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. రాచకొండ సూపీగా సుధీర్ బాబుని ఇచ్చేశారు. వారితో పాటు నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్గా సందీప్ శాండిల్ ఇప్పుడున్న సిపి గారిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని, దాదాపు సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతి గారు వాళ్ళ అబ్బాయి. అంటే చాలామందికి సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే మెయిన్ స్ట్రీమ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా లూప్ లైన్లోకి వెళ్తారు. ఇప్పటివరకు లూప్ లైన్లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లోకి వస్తారు. అంటే ప్రభుత్వాలు మారిన తర్వాత కొంత ప్రభుత్వానికి సన్నిహితంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వస్తారు. ఎవరైతే దానికి విరుద్ధంగా ఉన్నారో వారు కొంత అంటే గతంలో పవర్లో ఉన్నప్పుడు, గతంలో బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నటువంటి మాత్రం పక్కగా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి చూడాలి దానికి సంబంధించి. మరి అంజనీ కుమార్ సస్పెన్షన్ అది ఎత్తివేశారు అని చెప్పి అన్నారండి. మరి ఆయనకి మరి రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్ళారన్నారు. మరి ఆ అంశం మరి అతనికి కూడా ఛాన్సెస్ లేనట్టే. అంటే అంజనీ కుమార్ గారు అదే పిలిస్తే వెళ్ళారు, ఆయన సస్పెన్షన్ ఎత్తేసారు. నాకు తెలిసి ఆయనకి అంటే ఆయన డీజీపీగా ఉన్నారు కదా, మరి ఇప్పుడు వారిని డీజీపీగా మరలా అపాయింట్ చేస్తారా లేక వేరేదాన్ని ఇస్తారా అనేటువంటిది చూడాలి. అంటే అది ముఖ్యమంత్రి గారి ఇప్పుడు ఆ డెసిషన్ మారిపోయింది. జనరల్గా అంతకుముందు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు దగ్గరగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు అక్కడ ఉంటే సమ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళొచ్చు లేదా వాళ్ళు కొంత యాక్సెస్లో ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు ఎక్కువ ఉంటాయి. దానితోటి కొంత ఇది ఉండేటువంటి అవకాశం ఉంది. మధు లేడా? మధు రాలేదు సార్. రైట్, సందీప్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి బదిలీలు చకచకా జరుగుతున్నట్లున్నాయి సార్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్క్ చూపెడుతున్నాడు సార్. ముఖ్యంగా ఐపీఎస్ బదిలీలకు సంబంధించి ఒక్కసారిగా కూడా జంట నగరాలకు సంబంధించినటువంటి కమిషనరేట్ పరిధిలో ఐపీఎస్ లను కూడా మార్చడం జరిగింది సార్. ముఖ్యంగా రైట్ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది సందీప్, ఒక్క నిమిషం. మధు సార్ ఏంటి మధు మొత్తానికి శరవేగంగా మారుతున్నట్లున్నారు పోస్టింగ్లు అన్నీ కూడా? యా సార్, కరెక్ట్. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఆఫీసర్స్ ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే సిఏలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, ఏసీపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేంజ్ అవ్వడం అనేది కామన్గా జరిగేటటువంటి విషయమే. అయితే ఈసారి మాత్రము గత గవర్నమెంట్ చూసుకున్నా లేకపోతే అంతకుముందు గవర్నమెంట్లో చూసుకున్నా సరే ఆ ప్రాసెస్ అనేది సిపిలుగా లేకపోతే డీజీపీలుగా కూడా టైం లెంత్ అనేది జరిగేది సార్. అంటే ఒక 1 year లేకపోతే ఒక 6 months ఒక 3 months ఇలా జరిగేది. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వితిన్ 1 weekలోనే మొత్తం కావాల్సినటువంటి టీం ఏదైతే ఉంటుందో ఆ టీం అంతటిని కూడా చక్క చాలా ఫాస్ట్గా సెట్ చేస్తున్నారు. అది మనకు కనబడిపోతుంది. అందులో భాగంగానే ఇంకా డీజీపీ పోస్ట్ రవి గుప్తా ఎవరైతే ఉన్నారో ఆయన అనేది ఇంకా కన్ఫర్మేషన్ కానప్పటికీ ఆయనే కంటిన్యూ అవబోతున్నారా లేకపోతే కొత్త డీజీపీ రాబోతున్నారా అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్ అనే ఉంది. కానీ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 చాలా కీలకమైనటువంటి కమిషనరేట్లు. సో ఇందులో భాగంగానే సైబరాబాద్ ఏదైతే ఉందో సార్, అవినాష్ మహంతి మీరు చెప్పినట్టుగా అదంతా టెక్నికల్ సంబంధించి టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యవహారం. ఓకే, అవినాష్ మహంతికి దానికి సంబంధించి ఐడియా ఉంది, ముందు కూడా వెళ్తారు. ముక్కుసూటిగా కూడా అవినాష్ మహంతి ఉంటారు. ఎక్కడా కూడా ఆయన విషయంలో ఇప్పటివరకు కూడా ఇక్కడ చిన్న ఒక అలిగేషన్ కానీ ఏమీ లేదు. ముక్కుసూటిగా ఉంటారు అవినాష్ మహంతి. ఆయన అనుకున్నట్టు చేసుకుంటూ పోతారని అయితే అవినాష్ మహంతి విషయంలో ఉంది. అయితే ఇంకా రాచకొండ విషయానికి వస్తే మాత్రం ఇది చాలా కీలకం సార్. మొత్తం రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా ఇప్పుడు సైబరాబాద్ కంటే రాచకొండ వైపు చాలా ఎక్కువగా తిరుగుతుంది. ఇక అక్కడికి వచ్చినటువంటి సిపి సుధీర్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు చాలా కీలకం కాబోతున్నారు. సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. సో రేవంత్ రెడ్డి కూడా మొత్తం ఈ వ్యవహారంలో ఏదైతే రియల్ ఎస్టేట్ కావచ్చు లేకపోతే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మొత్తం అన్ని జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి రాచకొండ
చాలా కీలకంగా మారబోతుంది సార్. ఇప్పుడు వచ్చినటువంటి సిపి కూడా రాచకొండ విషయంలో కూడా ఆయన కూడా కొంత ఐడియా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన పనిచేసినటువంటి ట్రాఫిక్ విభాగాన్ని కావచ్చు, ఇతర జిల్లాలో ఎస్పీగా పనిచేసినటువంటి అభిమానం ఆయనకంతా కూడా ఐడియా ఉంది. అన్ని ఐడియా ఉన్నప్పటికీ కానీ ఈ 3 కమిషనరేట్లు ఇప్పుడు మార్పు అనేది మాత్రం మార్పు మంచిదే కానీ చెప్పొచ్చు సార్. ఓకే, రైట్ మధు, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి